బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఇప్పటికే భారీ వర్షాలతో ప్రజలు అతలాకుతలం అవుతుంటే మరొక 5 రోజులు భారీ వర్షాలు పడే అవకాశం ఉందంటూ వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం ఏర్పడిందని, ఉత్తర కోస్తా దక్షిణ ఒడిశా తీరాలకు సమీపంలో కేంద్రీకృతమై ఉందంటూ తెలిపింది. బుధవారం బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే ఛాన్స్ ఉందని, అల్పపీడనం కారణంగా భారీ నుంచి అతి భారీ వర్షాలు పడతాయంటూ వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేస్తోంది. పిడుగులు పడే అవకాశం ఉందంటుంది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలంటూ కూడా హెచ్చరికలు జారీ చేస్తుంది. ఇప్పటికే హైదరాబాద్లో లోతట్టు ప్రాంతాలు తీవ్రంగా జలమయమై నానా అవస్థలు పడుతున్నటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. చాలా ప్రాంతాల్లో రోడ్లు మునిగిపోయాయి, రోడ్లు కొట్టుకుపోయాయి. అలాగే తీవ్రంగా ట్రాఫిక్ సమస్యతో ప్రజలు నానా అవస్థలు పడుతున్నారు. గత 3 రోజుల నుంచి కూడా ఎప్పుడు ఎక్కడ భారీ వర్షం పడుతుందో తెలియక ప్రజలు బయటికి వెళ్ళాలంటే భయపడుతున్నటువంటి పరిస్థితి. ఓవైపు అధికారులు కూడా తీవ్రంగా శ్రమిస్తున్నారు. చాలా ప్రాంతాల్లో ఈ డ్రైనేజ్లన్నీ కూడా పొంగి పొర్లుతున్నటువంటి పరిస్థితి మనం చూసాం. సహజంగా రోడ్ల మీద నీళ్లు నిలవడం చూస్తూనే ఉంటాం, కానీ ఫ్లైఓవర్ల మీద కూడా నీళ్లు మోకాళ్ళ నుంచి నడుముల లోతు వరకు ప్రవహిస్తున్న తరుణంలో ఇది చర్చనీయాంశంగా మారింది. మరొక 5 రోజుల పాటు భారీ వర్షాలు పడతాయంటూ వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేస్తుంది. ఆంధ్ర, తెలంగాణ 2 రాష్ట్రాల మీద కూడా తీవ్ర ప్రభావం ఉండబోతోంది. భారీగా ఉరుములు మెరుపులతో కూడినటువంటి వర్షం నమోదయ్యే అవకాశం ఉందంటూ తెలుస్తుంది. పిడుగులు పడే అవకాశం ఉందంటూ చెప్తున్నారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలంటూ వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేస్తుంది. ఇక ఏపీలో చూసినట్లయితే ఈరోజు సోమవారం రోజు విశాఖ, అనకాపల్లి, కాకినాడ, డాక్టర్ అంబేద్కర్ కోనసీమ, తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు పడే అవకాశం ఉంది అంటూ చెప్తున్నారు. ఆదివారం నిన్న చూసాం శ్రీకాకుళం, ప్రకాశం, విజయనగరం, గుంటూరు, పల్నాడు, సత్యసాయి, బాపట్ల, పొట్టి శ్రీరాములు, నెల్లూరు, అనకాపల్లి జిల్లాల్లో భారీగా వర్షాలు కురిశాయి. రాత్రి 7 గంటల వరకు కూడా నిన్న భారీగా వర్షాలు కురుస్తూనే ఉన్నాయి చాలా ప్రాంతాల్లో. ముఖ్యంగా ఏపీలో చూసినట్లయితే శ్రీకాకుళం జిల్లా మందసలో 81 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. పైడి భీమవరంలో 79 మిల్లీమీటర్ల వర్షపాతం, ప్రకాశం జిల్లా టంగుటూరులో, విజయనగరం జిల్లా పూసపాట్రేగలో 77 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. సుమారుగా 8 సెంటీమీటర్ల వర్షపాతం నమోదవుతుంది ఓవరాల్గా చూసినట్లయితే. ఇక తెలంగాణలో చూసాం, ముఖ్యంగా హైదరాబాద్లో చాలా ప్రాంతాల్లో భారీ వర్షపాతం 12 సెంటీమీటర్ల వర్షపాతం వరకు నమోదైన నేపథ్యంలో లోతట్టు ప్రాంతాలు పూర్తిగా జలమయమైనటువంటి పరిస్థితి కనిపిస్తుంది. చాలా ప్రాంతాల్లో ప్రజలకు ఏది డ్రైనేజ్ వాటరో, ఎక్కడి నుంచి ఏ వాటర్ వస్తుందో తెలియక నానా అవస్థలు పడుతున్నారు. కొన్ని ప్రాంతాల్లో మల్టీ ఫ్లోర్స్ ఉన్నటువంటి బిల్డింగ్స్ కూడా గ్రౌండ్ ఫ్లోర్ నిండిపోయి ఫస్ట్ ఫ్లోర్ వరకు కూడా వాటర్ వెళ్ళిందంటే అర్థం చేసుకోవచ్చు పరిస్థితి ఎంత దారుణంగా ఉందో. చాలా కోట్లు ఖర్చు పెట్టి కట్టుకున్న ఇళ్ళు కూడా ఖాళీ చేసి వేరే ప్రాంతాలకు తరలి వెళ్ళిపోయారు. ఈ నేపథ్యంలో ఇప్పటికే గత 3 రోజుల్లో కురిసిన వర్షాలకే హైదరాబాద్ ఇంత గందరగోళంగా మారితే మరొక 5 రోజుల పాటు వర్షం ఉంటుంది అంటూ వాతావరణ శాఖ చెప్తుంది. ఉరుములు మెరుపులు ఉండబోతున్నాయంటూ చెప్తుంది. ప్రజలు బయటికి రాకపోతే మంచిది, ఒకవేళ వచ్చిన అత్యవసర పరిస్థితుల్లోనే బయటికి రావాలి అంటూ చెప్తున్నారు. ఈ నేపథ్యంలో జీహెచ్ఎంసీ అలర్ట్ అయింది. లోతట్టు ప్రాంతాల్లో ఎక్కడా కూడా డ్రైన్ వాటర్ స్టోర్ అవ్వకుండా, ఈ వరద నీళ్లు కూడా స్టోర్ అవ్వకుండా ఉండేలా చర్యలు తీసుకుంటున్నారు. చాలా ప్రాంతాల్లో మ్యాన్ హోల్ సమస్య ప్రతిసారి మనం చూస్తూనే ఉంటాం. ఈ నేపథ్యంలో మ్యాన్ హోల్స్ ఎప్పటికప్పుడు చెక్ చేసుకుంటున్నారు. నాలాలు కూడా పొంగి పొర్లుతున్న తరుణంలో ఎక్కడైనా సరే అడ్డు గనక ఏదైనా పడి ఉంటే సహజంగా చాలా ప్రాంతాల్లో చెత్త పేరుకుపోయి అక్కడ పూర్తిగా నాలాలు మూసుకుపోతున్నాయి. కొన్ని ప్రాంతాల్లో వాటినంతా కూడా క్లియర్ చేస్తున్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో ప్రజలు అవసరమైతే తప్ప బయటికి రావద్దు అంటూ చెప్తున్నారు. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో ఈరోజు సోమవారం రోజు చాలా భారీ వర్షాలు పడే అవకాశం ఉంది. చాలా ప్రాంతాల్లో తూర్పుగోదావరి, డాక్టర్ అంబేద్కర్ కోనసీమ, విశాఖ, అనకాపల్లి, కాకినాడ, పశ్చిమ గోదావరి, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు పడతాయంటూ వాతావరణ శాఖ అంచనా వేస్తుంది. ఇప్పటికే చాలా ప్రాంతాల్లో రైతులు ముఖ్యంగా పంటలు మొదలుపెట్టారు. విత్తనాలు కూడా చల్లిన నేపథ్యంలో కొన్ని ప్రాంతాల్లో అవి ఉపయోగం లేకుండా పోయినట్లుగా తెలుస్తుంది. మరికొన్ని ప్రాంతాల్లో పెద్ద ఎత్తున పొలాల్లో కూడా వర్షపు నీరు ప్రవహిస్తున్న నేపథ్యంలో ప్రజలు ఎక్కడ బయటికి రాలేని పరిస్థితి నెలకొంది. వాగులు వంకలు పొంగి ప్రవహిస్తున్నాయి. ఈ నేపథ్యంలో మరోవైపు శ్రీశైలం జలాశయానికి వరద నీరు భారీగా పోటెత్తున్నట్లుగా కూడా తెలుస్తుంది. మరొక 5 రోజుల పాటు భారీ వర్షాలున్న నేపథ్యంలో
భారీ వర్షాలున్న నేపథ్యంలో అధికారులు జాగ్రత్తలు తీసుకోవాలంటూ సూచిస్తున్నారు. జిహెచ్ఎంసీ పరిధిలో ఇప్పటికే అధికారులు అలర్ట్ అయ్యారు. ఫుల్ డీటెయిల్స్ తెలుసుకుందాం మా ప్రతినిధి పెట్రిషియాని అడిగి. పెట్రిషియా, డీటెయిల్స్ ఎలా ఉన్నాయి? ఇప్పటికే గత 2-3 రోజుల వర్షాలకి హైదరాబాద్లో చాలా ప్రాంతాలు, ముఖ్యంగా లోతట్టు ప్రాంతాలు నీట మునిగినటువంటి పరిస్థితి. అక్కడి ప్రజల పరిస్థితి ఎలా ఉంది? ఇప్పుడు ఏమైనా బెటర్ అయిందా? అధికారుల చర్యలు ఎలా ఉన్నాయి? మరొక 5 రోజులు వర్షాలు ఉంటాయంటున్నారు ఏపీ తెలంగాణలో. అప్డేట్స్ ఏంటి? హైదరాబాద్ మరియు తెలంగాణ ఇంకా ఆంధ్రప్రదేశ్ అంతా కూడా భారీగా వర్షాలు పడుతున్నాయి. భారీ వర్షాలు పలు ప్రాంతంలో పడే అవకాశాలు ఉన్నాయి. అదే కాకుండా పిడుగులు పడే అవకాశాలు కూడా కనిపిస్తుంది. ఇప్పటికే విశాఖ, అనకాపల్లి, కాకినాడ, డాక్టర్ అంబేద్కర్ కోనసీమ, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, ఏలూరు, ఎన్టీఆర్ జిల్లా పలు చోట అంతా కూడా ఇప్పటికే భారీ వర్షాలు పడుతున్నాయి. హైదరాబాద్ అంతా కూడా ఆరెంజ్ అలర్ట్ ప్రకటించిన పరిస్థితి అయితే కనిపిస్తుంది. మొత్తం మీద కూడా వర్షాలు భారీగా పడుతున్నాయి. ఎక్కడికక్కడ కూడా రోడ్స్ బ్లాక్ అయిన పరిస్థితి అయితే కనిపిస్తుంది. మొత్తం అంతా కూడా ఎల్లో కొమరం లేకపోతే మంచిర్యాల, కరీంనగర్, పెద్దపల్లి, భూపాలపల్లి, అదే కాకుండా మహబూబాబాద్, వరంగల్, కామారెడ్డి, హన్మకొండ కొన్ని చోట అంటే అతి భారీగా వర్షాలు పడే అవకాశం కనిపిస్తుంది. నిర్మల్, జగిత్యాల ఇవంతా ములుగు విపరీతమైన వానలు పడే అవకాశాలు కనిపిస్తుంది. పిల్లల పైన కూడా జాగ్రత్త ప్రకటించడం అయితే జరిగిందంటే తమ పిల్లలను కూడా జాగ్రత్త చూసుకోమని చెప్పారు. ఇదే కాకుండా బంగాళాఖాతంలో కూడా అల్పపీడన పడే అవకాశాలు అయితే కనిపిస్తుంది. దీని కారణంగా కూడా భారీ నుంచి అతి భారీగా వర్షాలు పడే అవకాశాలు, పిడుగులు, థండర్స్టార్మ్స్ పడే అవకాశాలు కూడా ఉన్నాయి. కాబట్టి అప్రమత్తంగా ఉండాలంటూ కూడా ఇప్పటికే నిపుణులు చెప్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. రైట్, థ్యాంక్ యూ పెట్రిషియా. మరోవైపు ఫర్దర్గా డీటెయిల్స్ ఎలా ఉన్నాయో చూద్దాం. హైదరాబాద్కి సంబంధించి ముఖ్యంగా వెదర్ ఎలా ఉండబోతోంది అనే వివరాలు నాగరత్న తెలియజేస్తున్నారు. ఒకసారి చూద్దాం. నమస్కార్, నేను డాక్టర్ కె నాగరత్న, హెడ్ మెట్రాలజికల్ సెంటర్, హైదరాబాద్. ప్రస్తుతం వాతావరణ పరిస్థితులు చూసుకున్నట్లయితే ఈస్ట్ వెస్ట్ విండ్ షియర్ జోన్ ఏదైతే ఉందో 13 degrees నార్త్ లాటిట్యూడ్ వద్ద ఈ రోజు ఉదయం సౌత్ కర్ణాటక నుండి సౌత్ కోస్టల్ ఏపీ వరకు కూడా కొనసాగుతుంది. అట్లాగే ఈ మాన్సూన్ ట్రఫ్ ఏదైతే ఉందో నైరుతి ఋతుపవనాల ద్రోణి అది నార్త్ ఈస్ట్ రాజస్థాన్ నుండి నార్త్ ఈస్ట్ బే ఆఫ్ బెంగాల్ వరకు ప్రస్తుతం కేంద్రీకృతం అయి ఉంది. వీటి యొక్క ప్రభావం వల్ల తెలంగాణ రాష్ట్రంలో ఈ రోజు, రేపు అలాగే రానున్న 5 రోజుల వరకు కూడా చాలా చోట విస్తారంగా తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు అనేక జిల్లాల్లోని కురిసే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ 5 రోజులు కూడా తెలంగాణ రాష్ట్రానికి ఎల్లో వార్నింగ్స్ అలాగే 3వ రోజున ఆరెంజ్ వార్నింగ్స్ జారీ చేయడం జరిగింది. అట్లాగే చూసుకున్నట్లయితే ఈ రోజు తెలంగాణ రాష్ట్రంలో కొన్ని జిల్లాల్లోని మనకు సెంట్రల్ జిల్లాలు అట్లాగే వికారాబాద్, రంగారెడ్డి ఈ ప్రాంతాల్లోని భారీ వర్ష సూచనలు జారీ చేయగా తూర్పు జిల్లాలైనటువంటి జయశంకర్, భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి ఆ జిల్లాల్లో కూడా భారీ వర్ష సూచనలు జారీ చేయడం జరిగింది. అట్లాగే 2వ రోజున రేపు కూడా కొన్ని దక్షిణ జిల్లాలు అట్లాగే నల్గొండ, నాగర్ కర్నూల్, సూర్యాపేట్, భద్రాద్రి, ఖమ్మం, జయశంకర్, భూపాలపల్లి, ములుగు ప్రాంతాల్లో కూడా భారీ వర్ష సూచనలు జారీ చేయడం జరిగింది. అట్లాగే రేపు కూడా చూసుకున్నట్లయితే 3వ రోజున చూసుకున్నట్లయితే పలు జిల్లాల్లోని ఆరెంజ్ వార్నింగ్స్ జారీ చేయగా కొన్ని జిల్లాల్లోని మనకు ఎల్లో వార్నింగ్స్ అవి జారీ చేయడం జరిగింది. ఈ ఆరెంజ్ వార్నింగ్స్ అవి కూడా మనకి కొన్ని పశ్చిమ జిల్లాలు, కొన్ని దక్షిణ జిల్లాలు అయినటువంటి నాగర్ కర్నూల్, రంగారెడ్డి, సంగారెడ్డి, మెదక్, సిద్దిపేట్, అట్లాగే వరంగల్, హన్మకొండ, మహబూబాబాద్ ప్రాంతాలు, అట్లాగే హైదరాబాద్ పరిసర ప్రాంతాలు, యాదాద్రి, భువనగిరి, జనగాం, ఈ వికారాబాద్, నిజామాబాద్, నిర్మల్ వరకు కూడా భారీ వర్ష సూచనలు జారీ చేయడం జరిగింది. వీటితో పాటుగా రానున్న 5 రోజుల వరకు కూడా ఈ ఉరుములు, మెరుపులు అట్లాగే పిడుగుపాటు ఒక్కొక్కప్పుడు గాలి తీవ్రత 30 నుంచి 40 కిలోమీటర్లు ప్రతి గంట కూడా వీచే అవకాశాలు కనిపిస్తాయి.